సంగారెడ్డి జిల్లా రంజోల్ ఎస్సీ గురుకుల హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్ ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో బేగరి రాజు కుమార్తె బేగరి స్వప్నానే బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కాగా మృతురాలు స్వప్న ఈ గురుకుల హాస్టల్లోనే 5వ తరగతి నుండి చదువుతోంది. మధ్యాహ్నం అక్కడి బోధన సిబ్బంది తోటి విద్యార్థులకు కనపడిందని, స్టడీ అవర్స్ కావడంతో రూమ్లో బుక్స్ తీసుకుని వస్తానని వెళ్లిన స్వప్న రాకపోవడంతో రూమ్కెళ్లి చూసిన క్లాస్ టీచర్ ఆమె హాస్టల్ రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి శవమై కనిపించిందని హాస్టల్ వర్గాలు తెలిపాయి. అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు విద్యార్థిని కుటుంబ సభ్యులు చేరుకొని తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతికి గల కారణాలు తెలపారని గురుకుల హాస్టల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఒకటిన తర్వాత లంచ్ చేసి రూమ్లోకి వెళ్ళింది, రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ కూరేసుకుంది అని చెప్తారు. ఆ పాపకు కూడా పొద్దుగాల మంచిగా నేను పోయినప్పుడు అయితే ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైందంటే చనిపోయిందని వీళ్ళు మేడం వాళ్ళు చెప్పలేదు, ఇంకా మాకు ఇప్పటిదాకా చెప్పలేదు, వాస్తవంగా చెప్పలేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే హాస్పిటల్ తెచ్చినాక కూరేసుకున్నాక కొంచెం ఊపిరి ఉన్నది అనుకొని తీసిరంట, తీసి హాస్పిటల్కి వేసుకొని వచ్చినాక హాస్పిటల్కి వచ్చినాక మాకు ఎరకాయి. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఫోన్ చేయలేదు వాళ్ళు, పాప ఎట్లా చనిపోయింది అని చెప్పేసి టెన్షన్లో ఉన్నారు. అట్లా జరిగింది. ఇక మేమేమంటే మా పాప చనిపోయిన కోపంలో మేము ఇప్పుడు ఏం మాట్లాడినా మాకు అర్థమవుతుంది. మా హెడ్ ఆఫీస్ అఫీషియల్స్ ఆర్సీఓ గారికి వచ్చినాక ఎస్ఐ గారు వచ్చారు. మేము వెంటనే సార్ మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి సార్. అయిన తర్వాత అంటే సరే మేడం అని చెప్పగానే మేము వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాము సార్. వాళ్ళు అంటారు కదా ఇప్పటిదాకా ఇక్కడ జైరాబాద్కి వచ్చిన దాకా ఫోన్ రాలేదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేసిర్రు, చేయొచ్చు కదా. మీరు ఇక్కడ దాకా వచ్చిన దాకా ఫోన్ చేయలేదు, ఎందుకు గురించి చేయలేదు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.